ఒక పెద్ద అరణ్యంలో జిరాఫీ ఒంటరిగా ఉంటుంది. దానికి స్నేహం చేయాలనిపించి ఒకరోజు కోతితో నాతో స్నేహం చేస్తావా అని అడిగింది. అది పళ్ళేకిలించి నీతో స్నేహమా, నువ్వు చూస్తే ఎత్తుగా ఉంటావు, నేనైతే చెట్ల మీద నుండి దూకుతూ ఉంటాను, నీకది రాదు కదా, స్నేహం చేయను అని చెప్పింది. నిరాశ చెందిన జిరాఫీకి ఒక కప్ప కనిపించింది. దాన్ని కూడా ఇలాగే అడిగింది. అది బావిలాంటి నోరు తెరిచి నీతో స్నేహమా, నేను గెంతుతూ ఉంటాను, నీకది రాదు కదా, మన ఇద్దరికీ స్నేహం పొసగదులే అని బెకబెకమని అరుస్తూ వెళ్ళిపోయింది. జిరాఫీ చిరునవ్వు నవ్వుతూ స్నేహానికి కావాల్సింది ఒకరి పట్ల మరొకరికి ప్రేమ, ఒకరి గురించి మరొకరు తీసుకునే జాగ్రత్త, ఒకరికి కష్టం వస్తే మరొకరు ఆదుకోవడం, అబద్ధపు గర్వాలు ఎందుకులే అని చెప్పింది. వెంటనే తమ తప్పు తెలుసుకున్న కోతి కప్ప కూడా సిగ్గుతో తలదించుకున్నాయి. ఆ క్షణం నుండి ఆ ముగ్గురు కూడా మంచి స్నేహితులయ్యారు. హితం కోరేవాళ్లే ఎప్పుడూ స్నేహితులు. స్నేహానికి కావాల్సింది ప్రేమ మరియు ఒకరి పట్ల మరొకరు తీసుకునే జాగ్రత్త. అంతే కదా, హద్దులకి అతీతమైనదే స్నేహం.